అంటే ఇక్కడ ఎందుకొండ దేవన దేవతలకు వెళ్ళి అడవి పడ్డదట. అయితే పంచాయతీ చెప్పడానికి పంచికి అయిపోతున్నా నేను. అరే పంచికి అయిపోతున్నావు? ఆడి పంచా కాదు కాదు, పంచి పంచి పెద్ద మనిషికి అయిపోతున్నావు. పెద్ద మనిషి పోతున్నావు. పోతే పోతే కన్నా మడతలేదు మరి. పంచాయతీకి పోయి మొగోడు పెన్ను పెట్టుకపోతాడా? కాదు కాదు తమ్మి, నువ్వు అక్కడికి పోతున్నావు. అక్కడికి పోతే మన తల్లి పార్వదేవితో మాట్లాడుకుంటా అత్త కూడా ఇంటికాడ మాట్లాడతారు. నువ్వు పంచాయతీ చేసుకొని పంచాయతీ తప్పు చేసి వాళ్ళ పెళ్ళని దొరకొని రావచ్చు. చెప్పినావు అక్క. అక్క ఎల్లక్క అన్ని ఎంబడి పెట్టుకపోతే మరి పేనకడ దూపే అవుతుంది, ఆకలి అవుతుంది. ఆకలి ఎక్కడ అన్నం దొరకది, దొరకాయి అక్కడ దూపని అక్కడ నేనేం చెయ్యాలి? అట్లా కాదు అట్లా కాదు, ఇంటికాడ మరి ఒక్క దుడ్డే ఉండే, బర్రె ఉండే, కోడి పిల్ల ఉండే, కొంక నక్కే ఉండే. ఓళ్ళు అంటే ఉంటాయి, దుడ్డు ఉంటది, బర్రె ఉంటది, ఎద్దు ఉంటది, లేకుంటది. కొంక నక్కలు కూడా ఇంటికన్నా కావాలరా నీకు? అక్క మాట వరుస మీద మాట మాట్లాడే వరకు అట్లా వచ్చింది. అయితే ఇల్లు తాళం వేసిపోతే ఇల్లేం కావాలంటావు. ఈ అమ్మాటి వంట వాళ్ళకి ఇటు వంట వాళ్ళు బాధ ముద్ర కావాలి పెట్టాలి. ఈ అమ్మాటి వంట ఈ అమ్మకు రోజు ఎంత కావాలని అనుకున్నావు? ఎంత కావాలి? అబ్బో ఈ ఉన్నాయని తీసుకపోతే కోటి గోపాల దుకాణంలో పోతుంది. ఒక పొట్లాలు నశం తెచ్చుకుంటది, విడుతుంది. పాదగోళ్ళ పన తుడిచేది చూస్తుంది. సున్న వేసిన గోళ్ళని కావాలి. అమ్మ తోలుకొని రమ్మ చెప్పగానే ఎల్లమ్మ చూసినావా? అరే 7 ఎల్లతోటి 12 పొడవుతోటి మరి ఒక ఎల్లమ్మ ఉన్నది. భగవంతుడు మళ్ళీ ఏ ముత్తం అంటున్నాడు. దానిడు పొడుగు మూరాడు, పిగిలి చుట్టూ పిల్ల పంటు. భగవంతుడు ఏమనుకున్నాడు? అదే ఆయన రానున్న కాలం నాడు నరులోకలు పుట్టేది ఉంది, పెరిగేది ఉన్నది. ఆడివిల్ల దీవెన, ఆర్తివాణి దీవెన, ఒక్కోని దీవెన. అరే కడప దాటదాట అని చెప్పి భగవంతుడు మల్లయ్య 5 అడుగులు ఇంకా మరి దేవుడు 5 అడుగులు మరుగుతుంటే ఎంత దూరం పోతాడు మొగోడు నాన్న పులిలో పోతుంది మేకోల మరి 2 నాలుగు అందగా తినవాడిని దొరకబోదు ఆడ చూసిన దొరకది. మరి నా ఇల్లు 3 చుట్టూ తిరుగుతున్నా చక్కని ఆదాలు చూసినోడు వాళ్ళకి అగ్గే పనత్తాడు. వాళ్ళకి మీ అద్దడి వేది, మీ మామిడి వేది, నేను మాట ముద్ర దాకా ఇల్లు 3 చుట్టూ తా తిరుగుతాడు. బిర్రు ఎక్కడ దాకా ఉంటది? బిర్రు మంద దాకా నాటు బిర్రు మంద దాకా ఉంటది. ఉడత బిర్రు నాన్న తాడి చెట్టు దాకా ఉంటది. కొండ బిర్రు ఎనుగు దాకా ఉంటది. చాలోని బిర్రు అంగటి దాకా ఉంటది. ఒక్క బిర్రు మాది ఇళ్ళ బొక్క దాకా ఉంటది. మాట్లాడుతుంటే భగవంతుడికి కూర్చున్నట్టు వినబడుతున్నదాట. మాయమ్మ అరే భగవంతుడు మళ్ళీ వినబట్టదు. భగవంతుడు అరే వెనక దేవుడు దేవుడు మళ్ళీ కుక్క విషయం వచ్చినట్టు అక్క ఎల్లక్క మాట అనలేక కొనుకొచ్చిన దాంతో వెళ్ళేది మాట్లాడిపిత్తివి నన్ను. ఏమన్నదా? చక్కని ఆడదాన్ని చూసిన మొగుడు ఎంత దూరం పోతాడు? తన మాల చుట్టూ తిరిగిన అవుతాడు. ఒకటి చుట్టాకి ఇవైనా వస్తాడు, ఒకటి పోగు పెట్టుకుంటాడు. నింపుకున్నాక ఒకటి అగ్గి ఇవ్వమంటాడు. అగ్గి వేసినాక నమ్మ చుట్ట తాగుతాడు. చుట్ట తాగినాక ఓ పిల్ల మీ అత్త మామ ఎటు వేయండ్రు, మీ మొగడు ఎటు వేయండు అని మాట ముచ్చట కలిసేదాకా దాని మాల చుట్ట తిరిగిన అయితే నాట నేను అది ఒకటి కాకపోతే ఎల్లక్కో ఎనిగాడు నేను ఒక తొండనాట. దాని ఎరుగుడు నేను దొరనయ్యన్నాట. తొండే తొండ తొండ
కన్నులు దొరదాలి మనిషి అక్క ఎల్లక్క అది ఒకటి కాకపోతే అది ఒక తాడి చెట్టు ఆట నేను ఒక్క ఉడతానట తాడి చెట్టు నేను బాకనే అరే ఉడితే ఎట్లయితే తాడి చెట్టు ఒకటి కాకపోతే అక్క ఎల్లక్క అది ఒక అంగడాట నేను ఒక సాయిలు ఉన్నట దాని అంగట్లో నేను పడుగులు అమ్ముకొని అయినా పడుగులు తీసుకుపోయి అమ్ముకోవాలి అట్ట కాదు ఎల్లక్క అది ఒక్క మందనాట నేను ఒక్క గొల్లు ఉన్నట నా బిర్రు మంద దాకా నేనట ఆ మంద దాకా పోయినాక బిర్రు పోద్దట నా ఏందిరా తలకాయ ఊపుతున్నావు నిజంగానేనారా ఊపుతున్నావు అరే అక్క ఎల్లక్క నీ నోట మాటలు లెక్క మరి ఒక కొడుకు వచ్చిన దానితో వెళ్ళని మాటలు వాడే కాలం వచ్చింది తమ్ముడా అందుకే పదకొండు తొవ్వాలన్నట్టు లోనికి ఊరు భయపడుతుంది గుర్తుకున్నోనికి బర్రె భయపడుతుంది మన్ను 3 కుప్పలు చేసుకుని 3 కుప్పల మన్ను అన్నకే పోతే కూకుంటే కప్పలనే అనుకోవు అమ్మ అంటే ఏందనుకున్నావు చెప్పి అట్లయిందో ఎల్లని గుడ్లకు తెచ్చింది రక్తం ఎల్లని గుడ్లకు తెచ్చింది కోపం మరి ఎల్లమ్మ 7 ఎలుగుతోటి 12 పొడుగుతోటి పెరిగి ఉన్నది భగవంతుడు మల్లయ్య పుట్టుమని అక్క మరికిండు ఏదా మీదారో దేవుడు మీదారో పాదం పెట్టే తమ్ముడు తమ్ముడా వల్ల మొగాలు మోచేది కొట్టుకుపోయినాయి తిందామంటే కాళ్ళు రెక్కలు లేకుండా చేసి తమ్ముడా నాకేమైనా దీవనాథ్ పెట్టిపోవాలి మరి అప్పుడు మొదలైన తమ్మే నాకు ఒక దీవనాథ్ పెట్టి వెళ్ళిపోరా అంటే తప్పకి వెళ్ళిపోదా నేను అక్క ఎల్లక్క ఈ ఎముకలు ఇరిగినాయి బొక్కలు ఇరిగినాయి చేసిగా తిందామంటే రెక్కలు లేవు అంటున్నావు అక్క ఎల్లక్క నీకు ఒక దీవనాథి కావన్నా ఇక పెడుతున్నా చూడ ఎల్లక్క కల్లా కలియుగం పుట్టం అంత ఉంది కాదు ఎల్లక్క కల్లా కలియుగం మీద గద్దెలు గెలవలేని మొక్కల 7 ఉంది నాకు అక్క ఎల్లక్క ఇంటింటి గద్దెలు ఇలలేని మొక్కులు ఇంటింటి గద్దెలు వేసిన్నాడు నా పాట ఒక గోడు పుట్టాలి 7 గవ్వలు కట్టుకోవాలి గవ్వలు కట్టుకొని నా పాట ఒక గద్దేసినప్పుడు నీ ఒక పుట్టకాడికి రావాలి చక్కని కుడుకలు సన్న బ్రేకులు పెట్టాలి నీకు ఒక కొబ్బరికాయ కొట్టాలి మాకపోతుల మత్త కొలపాలి మా ఆమెడు వేరుపు సిరి అద్దాల రేకి పెట్టాలి నీ పుట్ట బంగారం తీసుకొచ్చి నాకు ఒక గద్దె ఇయ్యాలి అది ఒకటే కాకపోతే మరి ఒక నాకు గద్దె వేసినప్పుడు మరి ఒక నీకు మీద గద్దె వేయాలి నాకు కింది గద్దె వేయాలి నీ పూయ మొదగాలు నా పూయ కసిరి నీకు మాకపోతుల మత్త కొలపాలి మనం గుళ్ళకి పోయినాక ఎదిరించి కోసుకోవాలి వాడు భగవంతుడు దేవుడే మల్లయ్య భగవంతుడు పోతుండే కాదు దేవుని పగల ఎవరు వాళ్ళ మగల
అరే నాయన భగవంతుడు మళ్ళీ పోతుంటే ఎల్లమ్మని అదరగొట్టి పొదంలోకి పోతున్నాడు. భగవంతుడు పోతుంటే మల్లమ్మ కళ్ళ చూసింది. అరే నాయన అంత తండ్రి ఎల్లమ్మనే అదరగొట్టి పొదంలోకి పోతున్నాడు. మరి నేను ఏ ఒలి ఆదుకోవాలని చెప్పి అన్నాడు తినన్నాడు. మా అత్త ఒక గంగమ్మ, చిన్నత్త గంగమ్మ, మరి ఒక మా కొడుకు దాదకపోతే నేను జాత కోలా అని చెప్పి మాట్లాడిందని చెప్పి గంగమ్మను ఆజ్ చేసింది. గంగమ్మను ఆజ్ చేసే వరకల్లా గంగమ్మ చూసినవా? అరే మా కోలు మల్లమ్మ కోల పొత్తుంది, కలకల కన్నీరు తిస్తుంది. మా కొడుకు మల్లయ్య అరే మల్లమ్మతోని అసకయ్యం పెట్టుకొని అడిలో వాడి వెళ్ళిపోతున్నాడు. అరే మా కొడుకును పోనేనని చెప్పి మోకాళ్ళు వెనక చేసుకొని మో చేతులు ముందర చేసుకొని అరే రే పనుకు పెద్ద మంచి అవతరం ఎత్తుకొని పనుకు ఇంటికే నడిచింది. ఊత కొల కట్టి చేత పట్టుకొని బయట కొంగు ఒక నెచ్చిన కప్పుకొని గంగమ్మ వేలెళ్ళి ఊనుకుంటా అనుకుంటా వస్తుంది. గంగమ్మ 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 ఎవర్రా మీరెవరు? మీరెవరురా పోడా? నా పేరు పడతాను పర్వతాలు మల్లయ్య. నా పేరు గంగదేవ అంటారు. గంగదేవా అలా చేసిన మరి అది నువ్వు ఎటు పోతున్నావు కొడుక? ఎడిపోతున్నా అంటావు? దేవతల పేరు ఏం పోతున్నా? మరి నాకు కోడ లేదురా. ఆడోళ్ళకే సాయుధు, మొగోళ్ళు ఆడోళ్ళకే సాయుధు. ఒక్కడన్నా మొగోనికి ఒక్క లంజ కొడుకన్నా మొగోనికి సాయుధు మాట్లాడతాడు. లంజ కొడుకనే వాళ్ళు అంటున్నారు. నువ్వు మా తల్లి గంగమ్మ అడ్డ వచ్చింది, మా కోడలు ఏదిరా అంటుంది. ఈ కోడలు తోలుకొని పోతే గంగమ్మ అడుగులు ఎక్కడ దూపాయి అయితే దూపాయి గది ఇల్లు దొరకపోవు. మూడు పంచాయతీ పోతే ఆడదాన్ని ఎంబడి పెట్టుకోపోరు. ఆడదాన్ని ఎంబడి పెట్టుకోపోతే బాగుండదు. లేదు తమ్ముడా, నువ్వు ఎటు పోతానో తెలుసు. నువ్వు ఇంకో మరో స్త్రీని పెళ్లి చేసుకున్నావు అని పోతాను. నేను బోని తమ్ముడా. నీకు తెలిసిందే? నాకు తెలిసిందిరా. అమ్మతోడు నాకు తెలుసు. బగ్గు బగ్గు నా దేవుడు మండే, బగ్గు బగ్గు నా దేవుడు మండే, కప్పల్ సాబార్ గంగాలు కప్పల్ సాబార్ జల్లా 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 బొట్టు కప్పలు కల్లాదు కాపలు కల్లాదు కప్పల కొడతారో నా గోదలునా కప్పల కొడతారో నా గోదలునా భగవంతుడు మల్లయ్య గంగదేవిని దొరకవచ్చుడు. పాతలలో కొంత దొక్కిండు. తొక్కే వరకల్లా ఉతుకాలి కిందికైనా ఉసుక మీద వాళ్ళ మీదికైనా ఆ ఉసుక మీద ఎడలేని కప్పులు ఉన్నాయి, ఎడలేని చేపలు ఉన్నాయి. అరే నీళ్లు లేక అవి ఉసుకలో కూడా జల్జల్లో గొట్టుగా ఆడుతున్నాయి. మాఘమాస ఎండలు మాడుతూ కొడుతున్నాయి. శివరాత్రి చిక్కువాడ కొడుతున్నాయి. వచ్చేటి ఎండలకు ఒక కప్పులు చేపలు జల్జల్లో కొట్టుకాడుకుంటుంది. అరే గంగమ్మ అయితే దొక్కినండి. మరి కప్పలు చచ్చిపోతాయి, చేపలు చచ్చిపోతాయి. చేపల కోసం కప్పల కోసం నాకు జరిగిపోయింది. భగవంతుడు ఏం చేశాడు? అరే గంగమ్మ ఒక మున్నూరు కుళ్ళు పట్టాడు. మూడంత వెళ్ళి గుంజడు దేవుడు. మూడంతా మీది గుంజంగానే కొడుక మల్లయ్య ఒకే వరకల్లా
నా ఎముకలు ఇరిగిపోయినాయి బొక్కలు ఇరిగిపోయినాయి దీవనార్థి కావాలన్నది ఓ తల్లి గంగమ్మ నీకు ఒక దీవనార్థి కావన్నా అరే అదే దీవనార్థి అన్నప్పుడు నీ దీవనార్థి పెట్టి వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎముకలు ఇరిగిపోయినాక మరి ఒక బొక్కలు ఇరిగిపోయినాక దీవనార్థి అంటున్నాడు కన్న తల్లి గంగమ్మ నీకు దీవనార్థి పెడుతున్నా చెప్పి అరే కల్లాక దిగుంటుంది పెరగమంతా ఉన్నది కలియుగం మీద నా పాట ఒక ఇంటింటి గద్దెలు లేని ముక్కులున్నాయి కోడు పుట్టాలి నా పాట ఒక గద్దెలు వెయ్యాలి పట్టుకొని వెయ్యాలి గంగమ్మ నన్ను నీ గర్భవాసం తీసుకురావండి నీ గర్భవసం నన్ను తీసుకురావాలి తీసుకొచ్చి నీ గంగలో కూడా ఒక పట్టణం వేయాలి మైలపోలు రాయాలి చక్కని కుడుకలు సన్నపడి వేయలు గావు పిల్లలు వేయాలి కడప కుండలు పెట్టాలి నీ పుయ్య మొదిగాలు నీ గర్భవాసమందు నన్ను ఆరగడగాలి ఆరగడుకొని పోయి నా పుయ్య మళ్ళీ గంగమ్మ నన్ను ఒక నీ గంగలో కూడా తీసుకొచ్చి నీ పుయ్య మొదిగాలు నా పుయ్య కసి దేనార్థి పెట్టిండు అరే భగవంతుడు దేవుడే ఉన్నాడు భగవంతుడు దేవుడే ఉన్నాడు భగవంతుడి వల్ల ఎల్లమ్మ నదుల కొట్టి పొదలను వచ్చాడు గంగమ్మను ఒక గిరిగిర దింపిండు పాతాల లోకం వచ్చాడు మాల మీద మాలమ్మ చూస్తుంది అరే ఇంతమందిని ఒక అదల కొట్టి పొదలు నొక్కిపోతున్నాడు అరే నాకు దగ్గర సమితి తెచ్చినట్టున్నాడు అరేనాడు దేవుడు నన్ను తీసుకురంగా అరే ఒత్తులు మద్దులు ఏమంటే సాహిత్య వలికినాయి అరే రే బావా మల్లయ్య ఎత్తున్నాం అని చెప్పి సాహిత్య వలికినాయి అరే అన్నలాల మద్దులాల మద్దులాలు అన్నలాల మద్దులాల కాలమే అన్నారా కోడి మీరినే అన్నారా మల్లయ్య అన్నారా హరిగాడు కోరునే అన్నారా హరిపోతూ ఉండే అన్నారా మాల మీద బలబడుతుంది కలగల కన్నీరు తెస్తుంది మాలమ్మ కన్నీరు పోతున్నాం మళ్ళీ మాల్యం అందుతున్నది మద్దులు మాలలు ఏమి చెప్తున్నాయి అరే మా బావ మళ్ళీ వస్తుండు మా బావను కొని చేద్దు మా చెల్లెని తోలుకొని వచ్చేదాకా అని చెప్పి ఆ కాకు కలుపుకున్నాయి కొమ్మ కలుపుకుంటున్నాయి ఏరేరు కలుపుకుంటున్నాయి మద్దులు శనార్థి ఏముంది గుణం మంచిదైతే మత్తుకపోతాను ఎటు పోతున్నాం అంటే నేను దేవతల వేయడం పోతున్నాయి ఎవరైనా పంచాయతీ పోయేటోడు ఆడదాన్ని మెడ పెట్టుకోపోతాడా లేదు లేదు మా చెల్లెని తీసి మా రాక వచ్చినావు కలవక కలిసినావు డిన్నర్ చేసుకున్నావు ఏడిలో బెల్లం సాకనా బెల్లం సాగ అవుతారు ఎవరన్నా గొర్రెపాల బెల్లప్పడా ఇప్పుడు కమ్మ ఉన్నాయి కదా నీ కొరకు ఆ పొద్దాడు కళ తెప్పించిన బుంగలు పెట్టి 7 బుంగలు ఉన్నాయి కల్లాయటని కాదు కల్లావా కల్లాగా మరి మటన్ తింటప్ప మటన్ తింటుంది కాదు నేను నీ కొరకు పెద్ద ఆటలు కోసిన అది అరే చేపల కూర తినటోని కాదు గోరిగా పెద్ద ఉన్నది
అది కొన్ని అందరు వాళ్ళు అగ్గమైన వాళ్ళు పిల్లలు మంచిగా పల్సర్ బండి కూర్చుని పెట్టుకొని మంచిగా చేతేసుకొని పోతారు. నాకు ఓడిచ్చిండ్రా పల్సర్ బండి పెట్టపోతే అక్కడ ఉన్న చూడు ఒక పెద్దది ఉన్నది బండి నీకే అది వేసుకొని కూర్చుని బండి నీకు ఇచ్చినాం. ఏది కదా అవి అక్కడ ఉన్న చూడు అక్కడ కనిపించేది హోండా షైని అది నీకే. బామ్మదులు మధ్యలారా అరే మీ చెల్లె మల్లమ్మ దొరకపోనంటే దొరకపోతు దేవతల వేయడము మంచిది కాదని చెప్పి ఏమైనా మాట్లాడాడు. ఉత్తర వల్ల కళ్ళు మండిపోను. మల్లయ్య మా చెల్లెని దొరకరాక ఎట్లా పోతాడో చూస్తా అని చెప్పి ఆకాకు కలుపుకున్నాయి, కొమ్మ కొమ్మ కలుపుకున్నాయి, చెట్టు కలుపుకున్నాయి, మొదళ్ళు కలిసిపోయినాయట. అరే భగవంతుడు మళ్ళీ ఏ కళ్ళ చూసిండు, ఏం చేసి కడుతుండు దేవుడు. దేవుడే కట్టేనా దేవుడే కట్టేనా వచ్చిన కొలేసి కట్టిండ్రా దేవుడు. దేవుడు కొట్టుదండి ఆట కడుతున్నాడు రా దేవుడు. అది సంపదారా ఒక్క ఏడు కొడుతుంటే 25 కోట్ల ఏడు కొడుతున్నాయి రా దేవుడు. మల్లయ్య 36 ఏషాలు కట్టాడు. 36 ఏషాలు కట్టినాక ఏషం మీద దేవునికి సందిత్తలేవు. ఒత్తుల కళ్ళు మండిపోను, మధ్యల కళ్ళు మండిపోను. మరి ఒక్క కత్తెర సేదలు ఏషం కట్టిండు. ఒక్కొక్క ఏరు కొడుకుతున్నాడు, ఒక్కొక్క ఏరు కొడుకుతుండే పరివతల కుక్క సాగకుండా నీది కట్టిస్తేనే ఇక సీరే. భగవంతుడు మల్లయ్య అరే ఎన్ని వేషాలు కట్టినా గాని ఒత్తులు సంధి ఇయ్యకపాయే, మత్తులు సంధి ఇయ్యకపాయే. ఏం చేయాలని చెప్పి దారి మీద పట్టడం మల్లయ్య. ఎవరాలు 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 ఓడిపోయే కాలమే
కడతారే వాళ్ళలో కొడుకోరు అంటేనే వాళ్ళలో కుంభాన్ని చేసే వాళ్ళలో బాబమ్మ చెయ్యమని వాళ్ళలో భగవంతుడు మల్లయ్య ఉత్తరకాడ మధ్యకాడ కూర్చుంటే భగవంతుడు మల్లయ్య చూసినవా భగవంతుడు కలకల కన్నీరు కొడుతున్నాడు దేవుడు కలకల కన్నీరు తీసేవాడు కన్నీరు ఒక శంకరుని వాళ్ళ వంది శంకరుని వాళ్ళ వంది శంకరుడు కళ్ళ చూసిండు మా కొడుకు మల్లయ్య ఉత్తరకాడ మధ్యకాడ గోడి ముందు పడుతుంది ఒకప్పుడు కల్లా భగవంతుడు కలకల కన్నీరు తీసి మరి చూసిండు మరి చూసే వరకల్లా మరి కాసు కట్టి తండ్రి కనిపించిందో ఆశకట్టి తండ్రి కళ్ళ చూసి అరే రే వద్దున మాత్రం కారణం చూస్తాయి ఇక అని చెప్పి భగవంతుడు మల్లయ్య నీ దగ్గర ఉడికొచ్చిండు కాశ పుల్లిచ్చిండు ముక్కు లోపల పెట్టిండు 3 తుమ్ములు తుమ్మిడి దేవుడు 3 తుమ్ములు తుమ్మివాడకల్లా 30 పుట్ల అగ్గి వేరి కూలింది 30 పెట్ల అగ్గి వేరి కూలింది అరకి చేసేయమన్నాడు అది పడితే గాల పెడతాయి ఇక అగ్గి అయితే దొరికింది నాకు అని చెప్పి భగవంతుడు మల్లయ్య అడవి గాల పెడతా కానీ అడవి లోపల ఏమున్నాయి అంటే బొద్దుల మాత్రం మీద ఒక 8 పచ్చులు ఉన్నాయి పచ్చులు గూళ్ళు పెట్టుకున్నాయి గుళ్ళల్లో గుడ్లు పెట్టుకున్నాయి గుడ్లలో ఒక చీగుట్లు ఉన్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి మరి ఒక పెద్ద పెద్ద పచ్చులు ఉన్నాయి మరి అడవి గగ్గంటి పెడితే పచ్చులు కాలిపోతాయి మరి ఏం చేయాలి అని చెప్పి పచ్చల కోసం అది కలిగిపోతుంది అట్లా కదా అట్లా కాదు ఈ పచ్చలను ఏదైనా చేసాం ఏదైనా అట్టి వాళ్ళ చెప్పుకోండి ఏదైనా దేశం ఏదైనా రాజ్యం 5 గడియలు బతికిరమ్మంట అంటుండదు 5 గడియలు బతికిరమ్మ చెప్పి భగవంతుడు అని చెప్పిండు గంటలేరు పత్తులు ఏమంటున్నాయి అరే రే ఇలా దొంగ వచ్చి కొద్ది వాళ్ళు బెదిరించినట్టు ఇలా నువ్వు వచ్చి బొమ్మంటే పోతావా మేము అరే ఒడ్డు పుట్టినప్పుడు మేము పుట్టినప్పుడు ఒడ్డు మధ్యలు పుట్టి ఒడ్డు మధ్యలు కాలిపోతే మేము కాలిపోతాం ఒడ్డు మధ్యలు కాలిపోతే అంటున్నాయి అరే చెప్పంగా లేకపోతే అవిటికే పాపం చెప్పకపోతే నాకు పాపం అన్నాడు అరే అడిగికైతే అచ్చి వచ్చినాయి అడిగంటే వచ్చినాయి అడిగంటే రాస్తున్నాయి రా దేవుడు ఆయన దేవుడు అడిగి విధానంగా వేస్తున్నది అడిగంటే రాస్తుంది మధువులో ఉన్న గుడ్డు రాస్తున్నాయి గుడ్లలో ఉన్న గుడ్డు రాస్తున్నాయి చిన్న పట్టులు చిన్న పెట్టారు చిన్న
భగవంతుడు అడిమంతా కాలుతున్నాయి, ఒత్తులు కాలుతున్నాయి, మద్దలు కాలుతున్నాయి, మద్దల మీద ఉన్న ఒక పత్రులు ఉన్న గుడ్లు కాలుతున్నాయి, గుడ్లు ఒక గుడ్లు కాలుతున్నాయి, పిల్లలు కాలుతున్నాయి, చిన్న చిన్న పత్రులు చిన్న పెట్టాలు కడుతున్నాయి, పెద్ద పెద్ద పత్రులు పెద్ద పెట్టాలు కట్టినాట అన్ని జోడిగా 2 గంటలు పోరికలు కొడుతున్నాయి, తోడుకు 2 గోడ పత్రులు అయిపోయి. అరే పత్రులు ఏమంటున్నాయి, చూడబోదామంటే చుట్టాలు లేరు, ఆడబోదామంటే బంధువులు లేరు, ఎక్కడ పోదాము అడవి లేదు, అరణ్యం లేదు అని చెప్పి శివుని దగ్గరికి మరి ఒక మరొక పోదామని పత్రులు. అరే తోడుకు 2 ఆడపచ్చి మగ పచ్చి శివుని దగ్గర బయలుదేరి ఎట్లా పోతున్నాయి పత్రులు. రేపా రేపా పడాలి మీరు పెట్టే చెట్లు కింద పెట్టారా పత్రులు కూడా గుడి కంటితో కుమ్మగారు వస్తున్నాయి, కంటితో ఏళ్ళ ఇస్తున్నాయి రా పత్రులు. జోడిగా 2 గంటలు పత్రులు అబ్బా ఇక ముచ్చట పెట్టుకోరి, ఇక తెలిసే పెట్టుర్రి, ఇక మీరు ముచ్చట పెట్టుకోరు, మా పని మేము చేసుకున్నాం, మీ పని మీరు చేసుకున్నారు.